హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడేస్ వీడియో పెద్ద మూవీ రివ్యూ. మూవీ చూసిన తర్వాత నా ఒపీనియన్ అంటే బాగుంది భయ, చాలా మూవీ. మెయిన్ ఇక మూవీకి హైలైట్ ఏంటంటే కథ. బుచ్చిబాబు గారు ఈ కథ ఓపెన్ తీసిన తర్వాత ఆల్మోస్ట్ 5 years తర్వాత తెరకెక్కిన ఈ సినిమా కథ మాత్రం చాలా మంచిగా రాసుకున్నారు. మెయిన్ హైలైట్ అంటే ఈ కథకి రామ్ చరణ్ గారిని సెలెక్ట్ చేయడం మాత్రం చాలా అంటే చాలా ప్లస్ అయింది. ఈ మూవీలో రామ్ చరణ్ గారి యాక్టింగ్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది భయ, మాట్లాడదాం దానికోసం. నెక్స్ట్ క్యారెక్టర్కి వచ్చి ఏంటంటే జగపతి బాబు గారు భయ. ఈ ఈ మూవీలోని జగపతి బాబు అప్పల్ సూర్య అనే క్యారెక్టర్లోని నిజంగా జీవించేశారు భయ. అసలు ఉండేది చాలా తక్కువ టైం అయినా చాలా చాలా అంటే చాలా బాగా చేశారు. నెక్స్ట్ హీరోయిన్స్కి వచ్చి జాన్వీ కపూర్. అంటే ముందు మనం ట్రైలర్స్లో అందులో చూసినట్టే సాంగ్స్ కోసమే తీసుకున్నట్టుంది. చిన్న చిన్న క్యారెక్టర్లోని అంటే ట్రోల్స్ కూడా వస్తున్నాయి ఈ క్యారెక్టర్ మీద. బట్ ఉన్నంతలో మాత్రం జాన్వీ కపూర్ గారు బాగా చేశారు భయ. అంటే ఏంటంటే తీసుకోవడం కూడా బుచ్చిబాబు గారు జస్ట్ గ్లామర్ కోసం, ఒక కలర్ కోసమే తీసుకున్నట్టు ఉంది క్యారెక్టర్. అంతేగాని అంటే స్టార్టింగ్లోని మనకి ట్రైలర్స్లో చూపించినట్టే మనం కొత్తగా ఎక్స్పెక్ట్ చేయడానికి ఏం లేదు, అలానే ఉంది ఈ క్యారెక్టర్. అంటే మరి ట్రోల్ చేయాల్సినంత ఏం కాదు కానీ ఓకే జస్ట్. కానీ క్లైమాక్స్లో కూడా కొన్ని సీన్స్లో కూడా బాగా యాక్ట్ చేసింది. అంటే రామ్ చరణ్ అక్కడ వేరే స్పోర్ట్స్ ఆడుతుంటే ఇక్కడ మీకు పెళ్లి చూపులు చూస్తే అక్కడ కొద్దిగా బాగానే ఉంది. ఓవరాల్గా ఓకే పర్ఫార్మెన్స్. ఇంకా రామ్ చరణ్ పర్ఫార్మెన్స్కి వస్తే భయ్య నిజంగా నేషనల్ అవార్డు పర్ఫార్మెన్స్ మాత్రం ఇచ్చాడు భయ్య మూవీలో మాత్రం. అంటే యాక్చువల్లీ ఏంటంటే ఈ క్రికెట్ ఆడిన తర్వాత తనకి ఇక్కడ ఉన్న పాలిటిక్స్ వల్ల వాళ్ళ ఊరికి గుర్తింపు రాదని తెలిసి దాని తర్వాత అతను కుస్తీలోకి ఎంటర్ అయ్యి ఇంకో క్యారెక్టర్, మెయిన్ క్యారెక్టర్ ఏంటంటే శివన్న. ఆయనకి ఇచ్చిన క్యారెక్టర్ మాత్రం ఆయన కూడా ఎక్సలెంట్గా చేశారు. ఒక కుస్తీ నేర్పించే గురువు పాత్రలోనే కూడా మంచిగా యాక్ట్ చేశారు అతను. ఓవరాల్గా ఏంటంటే రామ్ చరణ్ గారి సింగిల్ హ్యాండ్ పర్ఫార్మెన్స్ అయ్యేది మాత్రం చాలా అంటే చాలా మంది సినిమా చూసిన 80% జనాలందరికీ సినిమా నచ్చింది. మిగిలిన 20% మంది నా నెగిటివ్స్ ఫ్లాస్ ఎతుకుతున్నారు. ఓవరాల్గా ఈస్ వెరీ గుడ్ డీసెంట్ మూవీ భయ్య.